ఏదైనా పండగలకు కానీ శుభకార్యాలకు కానీ ఇంట్లో స్వీట్స్ తో జరుపుకోవాలి అనుకుంటాం కదా, కొబ్బరి హల్వా. దీన్ని మీరు ఒక అరగంటలోనే చేసుకోవచ్చు. సో రండి, ఈ స్పెషల్ కొబ్బరి హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేయించుకుని పెట్టుకున్నాను. వీటిని మిక్సర్ జార్ లో వేసుకుని మెత్తటి పొడిగా రుబ్బుకోవాలి. నేను ముందుగానే రుబ్బుకొని పొడిని రెడీ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్ లోకి 2 కప్పుల తురిమిన పచ్చి కొబ్బరి వేసి, ఇది 250 ml కప్ మెజర్మెంట్. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేయించుకున్న పొడి చేసుకున్న పెసరపప్పు పొడి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 కప్పు బెల్లం పొడి, ఇది కూడా 250 ml కప్ మెజర్మెంట్, 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి ముందుగా నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి. మధ్యలో ఒకసారి స్పూన్ తో కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. మిశ్రమాన్ని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి వేసి వేయించుకోవాలి. కొబ్బరి వేయించుకోవడం వల్ల హల్వా టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది. జీడిపప్పులు కొబ్బరి వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి. కిస్మిస్లు కాస్త ఉబ్బిన తర్వాత అన్నిటినీ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు నెయ్యి, రుబ్బుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమం వేసి లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి. కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని కాసేపు నెయ్యిలోనే వేయించుకోవాలండి. మీరు చూస్తే కొబ్బరి బెల్లం మిశ్రమం కొద్దిగా నెయ్యిని పీల్చుకుంటుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, మిశ్రమం అంతా బాగా దగ్గర పడింది. ఈ పాయింట్ లో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కొబ్బరి, కిస్మిస్లు, మిగిలిన నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇది దాదాపు 1 నుండి 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. మీకు ఎక్కువ నెయ్యి కావాలి అనుకుంటే ఇంకా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి హల్వా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ నెయ్యి కావాలి అనుకుంటే ఇంకా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి హల్వా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.